ఒక అమృతంగా భావించుకునే వాళ్ళు బోల్డ్ మంది మాకు తిరిగి ఫోన్ చేసి చాలా బాగుందండి బెల్లం, చాలా పద్ధతిగా చేయబట్టే బాగుంది, అందుకని మేము ఈ బెల్లం తినడం వల్ల మా పిల్లలకి పెడుతున్నాము, మా పిల్లలకి పప్పు వంటలు పెడుతున్నాము, అరిసెలు చేసి తింటున్నాము అని చెప్పడంలో మాకు వచ్చే ఆనందం మామూలుగా ఉండదు. ఇంకా చెయ్యాలి, ఇంకా చేయాలి, ఇంకా ఒక 20 ఎకరాలు లీజుకి తీసుకొని చేసేద్దాం అనే ఒక ఆనందం అనేది మాకు కలుగుతుంది. హార్వెస్టింగ్ చేసినటువంటి చెరుకుని తీసుకెళ్ళి క్రషర్ దగ్గర ఉంచినటువంటి చెరుకుని క్రషర్ క్లీన్ చేసి బెల్లం చెరుకు ఆడడం మొదలు పెడతాం. చెరుకు తిప్పేటప్పుడు రసం వస్తుంది, ఆ రసం ఈ కుండీలోకి వస్తుంది, ఈ కుండీలో రసం పైపు ద్వారా ఈ పెనంలోకి వెళ్తుంది. ఈ పెనంలో 3 గంటల మరిగిన తర్వాత బెల్లం తయారవుతుంది. ఈ 3 గంటల మధ్యలో 1 గంట మరిగిన తర్వాత పైన తెట్టు వస్తుంది, ఆ తెట్టుని తీసి బయట ట్యాంకీలో వేస్తాము. అలాగే ఈ చున్నపతేటని 2 దపాలు 3 దపాలు తెట్టు తీసిన తర్వాత చెరుకు రసం మీద జల్లడం జరుగుతుంది. ఈ చున్నపతేట ఎందుకంటే జల్లాలా, బెల్లంలో ఏం వేయకపోయినా పర్వాలేదు, చున్నపతేట మాత్రం వేయాలి. బెల్లం గట్టి రావాలనుకున్నా, ఆ కాల్షియం కావాలనుకున్నా ఆ బెల్లంలో పక్కాగా సున్నపతేట మనం వేయాలి. వేయకపోతే ఏ రైతు కూడా వండలేడు. ఈ రసములో ఉన్నటువంటి పులుపు పదార్థం మరి అది నలుపు కాకుండా వైట్ రానివ్వదు, అది అలా ఉండిపోద్ది. ఆ నలుపు పాకాలు పోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని పక్కాగా కుండీ కడగాలి. ఆ రసం వచ్చే కుండీని కానీ, క్రషర్ని కానీ, పెనాన్ని కానీ, ఆ దోన్ని కానీ కడిగి నీట్గా చేసుకున్నప్పుడు ఇవన్నీ పాటిస్తే మొత్తం మనం వండే దగ్గర నుంచి, క్రషర్ ఆడే దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం పాటించుకోగలిగితే బెల్లం వైట్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో తయారు చేసిన బెల్లము నల్లగా వస్తుంది కదా, తెల్లగా రాదు కదా, కెమికల్ వ్యవసాయంలో చేసే బెల్లమే తెల్లగా వస్తుంది కదా అనే అపోహ మాత్రం ఉంది. ఆ అపోహ మాత్రం తప్పు. ప్రకృతి వ్యవసాయం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన రైతు బెల్లం పక్కాగా తెల్లగే వస్తుంది, నల్లగా రాదు, రమ్మన్నా రాదు. పసుపు కలిపినటువంటి ముద్దలాగా ఉన్నటువంటి బెల్లము కెమికల్ వ్యవసాయంలో తయారు చేసిన బెల్లం. వైట్లో జీరలు వచ్చి ఒక స్థాయి అయినటువంటి వైట్ వచ్చినటువంటి బెల్లం ఇది ప్రకృతి వ్యవసాయం బెల్లం. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుగా నేను చెప్తున్నాను, కెమికల్ వ్యవసాయంలో చేసిన రైతుకి ఎకరాలో 30 పాకాలు అయితే మాది ఎకరాలో 36 పాకాలు ఈ సంవత్సరం దిగుబడి అనేది రావడం జరిగింది. అది కంఠాపదంగా నేను చెప్పగలను. అయితే ఈ బెల్లం క్వాలిటీగా తయారు చేస్తాం. ఈ క్వాలిటీగా తయారు చేసిన బెల్లాన్ని కేజీ అచ్చుల్లో వేసి కేజీ ముక్కలు తయారు చేసుకొని ఆ కేజీ ముక్కల్ని ఒక భద్రమైనటువంటి గదిలో స్టోరేజ్ చేసి ఎవరికి ఎప్పుడు కావాలనుకున్న కేజీ ముక్క దగ్గర నుంచి 20 కేజీల వరకు 30 కేజీల వరకు కావాలనుకున్న ఎవరికైనా కస్టమర్లకి మేమే నేరుగా అందించడానికి చూస్తాం. ఈ పైన ఉన్నటువంటి ఈ చెరుకు రేకులు ఉంటాయి, ఆ దవ్వలను తీసి పశువుల మేతగా ఒక 6 నెలల వరకు మాకు వస్తుంది. 6 నెలల చెరుకు ఆడితే 6 నెలలు కూడా ఆ దవ్వలే మేపుతాం. మేము పచ్చగడ్డి కానీ లేకపోతే ఇంకోటి కానీ మేపము, ఆ దవ్వలతోనే మా పశువులు పోషిస్తాం. అలాగే ఈ సోర్నంతా కూడా మల్చింగ్ రూపంలో చేయడానికి, నెక్స్ట్ మల్చింగ్ చేయడానికి కోసం ఉపయోగిస్తాం. చెరుకు ఆడేటప్పుడు బెల్లం తయారు చేసే ముందు ఆ తొట్టి అనేది వస్తుంది, ఆ తొట్టిని తీసి ఒక దగ్గర పోగు పోసుకొని ఆ పొయ్యిలో వచ్చే బూడిదని అందులో కలిపి ఆ బూడిది తొట్టిలో ఒక 3-4 దపాలు జీవామృతాన్ని పోసి అది ఎరువు రూపంలో, అదే ఘనజీవామృతం రూపంలో తయారు చేసుకొని అది మళ్ళీ చెరుకు మొక్కలకు మేము వేస్తుంటాం. అది కూడా ఉపయోగపడుతుంది. తినేవాళ్ళు ఈ బెల్లం తేడాని ఆ బెల్లం తేడాని చూశారు. ఆ తేడాను చూసిన తర్వాత ఆటోమేటిక్గా బెల్లంలో మార్కెట్ అనేది పెరిగేది. ఫస్ట్ నేను మార్కెట్కి కెమికల్ బెల్లంలో 40 రూపాయలు అమ్మినప్పుడు నేను 50 రూపాయలలో స్టార్ట్ చేశాను. నా బెల్లం 50 రూపాయలకు అమ్ముతాను.
మన ప్రాజెక్టు టీటీడీ దేవస్థానంకి పంపించమని టెస్ట్కి పంపిస్తే 132 టెస్టులు చేస్తే 132 టెస్టుల్లో విజయవంతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఆ విజయవంతమైన రిజల్ట్తో తిరుపతి దేవస్థానానికి మేము 20 టన్నుల బెల్లాన్ని పంపించుకోగలిగాము. ఇది చాలా ఆనందం వేసింది నాకు అవార్డు రావడం. నాకు ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టు వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఇది నిజము. రైతాంగానికి నేను విన్నపంగా తెలియజేసుకునేది ఏమంటే, మీ జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకి మీ భూమిని అప్పేనే చెప్పండి. లేకపోతే మీరు ప్రకృతి వ్యవసాయమే చేయండి. లేకపోతే ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకైనా అప్పు చెప్పండి. లేకపోతే అక్కడుండి కేడర్లకైనా ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పండి. ఎలాగైనా మన రాష్ట్రంలో ఉండే భూమి 1 సెంటు విస్తీర్ణం ఖాళీ లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలని తెలియజేస్తున్నాను.